నెల్లూరు జిల్లా కావల్లో తుఫాన్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలికపై 58 ఏళ్ల మా భాష అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపింది. టూ టౌన్ పోలీసులకు బాలిక పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. నిందితుడు తాపి పనిచేసే వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతున్నారు. నరేష్, ఇంకా ఇలాంటివి ఇంకెలా చెప్పాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అంటే ఎంత కఠిన శిక్షలు వేస్తున్నా ఇవి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నిందితుడు ఎక్కడ ఉన్నాడు? అలా పోలీసులు అదుపులో ఉన్నాడా? పరిస్థితి ఏంటి? రైట్ సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అధిష్టానం సీరియస్ గా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా సామాన్యులు మాత్రం రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి తుఫాన్ నగర్ లో దారుణం అయితే చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలికపై 58 సంవత్సరాల బాబాషా అనే వ్యక్తి లైంగిక దాడి చేసినట్టుగా ఇప్పటికే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఏవైతే పాప తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కావలికి సంబంధించినటువంటి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా నిన్న రాత్రి ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు నిన్న సాయంత్రం నుంచి కూడా ఎవరైతే తల్లిదండ్రులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనే సమాచారం తెలుసుకున్న మాబాషా అనే 58 సంవత్సరాల వ్యక్తి పరారులో ఉన్నాడు. సో ప్రస్తుతం అతని కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. పాత వయసులో ఉన్నటువంటి 58 సంవత్సరాల వ్యక్తి ఈ రోజు 9 ఏళ్ల పాపపై ఇలాంటి లైంగిక దాడి జరగడం పట్ల యావత్తు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ దారితీస్తుంది. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా కూడా శిక్షించాలంటూ కూడా ఓవైపు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.